హాయ్! వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. సో, త్వరలో టీఎస్‌పీఎస్‌సీ నుంచి టీజీపీఎస్‌సీ నుంచి అండ్ ఏపీపీఎస్‌సీ నుంచి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ అన్నది రావటం జరుగుతుంది. సో, జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారము తప్పనిసరిగా ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది. ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో, తెలంగాణలో ఇప్పటికే 2000 పైగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఇవ్వటం జరుగుతుందని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ అన్నది తప్పనిసరిగా ఇస్తారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. సో, దానికి అనుగుణంగా ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే నోటిఫికేషన్ వాళ్ళు ఇస్తారు. సో, ఈ మీన్ టైంలో మీ ప్రిపరేషన్ ఏదైతే ఉందో దానిని స్ట్రాంగ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చి కాస్త ప్రాసెస్ ముందుకు వెళ్ళి ఈ ప్రిలిమ్స్ రాసే సమయానికి ఒక క్లారిటీ అన్నది మనకు ఉండాలి. సో, అందులో భాగంగా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఇటు టీజీపీఎస్సీ కానీ ఇటు ఏపీపీఎస్సీ కానీ ప్రిలిమ్స్ రాసే సమయానికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది, ఇంకా 2 మంత్స్లో మనం రాస్తాము అనేలోపు మనం అట్లీస్ట్ ఒక 500 క్వశ్చన్లు సుమారు రెడీ చేసి పెట్టుకోగలిగితే ప్రిలిమ్స్ అయిన తర్వాత వీటిని ఎక్కువగా రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మరికొన్ని ప్రశ్నలు కూడా మనం ప్రయత్నం చేయడానికి ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఇప్పటికే చాలా చదివారు. సో, కొద్దిగా ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయగలిగితే మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారో దానిని ఈజీగా చేరుకోవటం జరుగుతుంది. చాలామంది కొద్దిపాటి మార్కులతో మిస్ అయ్యారు. సో, ఈసారి అవి కూడా సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తారు. సో, ఈసారి కొద్దిగా ఇంకాస్త మోడిఫైడ్ అండ్ రిఫైన్డ్ అప్రోచ్ని మనము తీసుకోవటం జరుగుతుంది. సో, ఇక్కడ ఉదాహరణకి భారతదేశంలో బ్యాంకింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణలను వివరించండి. ఈ విధంగా ఒక క్వశ్చన్ ఉంది అనుకుందాం. ఎక్స్ప్లెయిన్ రిఫార్మ్స్ అండర్టేకెన్ ఇన్ ది బ్యాంకింగ్ సెక్టర్. సో, బ్యాంక్ అనే ప్రశ్నలో ఇక్కడ మనకు బ్యాంక్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రశ్న చూడగానే వెంటనే దీనికి సంబంధించి ఒక 10 బుల్లెట్ పాయింట్స్ వెంటనే మన మైండ్లోకి వచ్చేసేయాలి. సో, ఎప్పుడైతే ఈ విధంగా రావటం జరుగుతుందో అక్కడ ఏదైతే మనకు 12 నిమిషాలు ఉంటుంది ఒక ప్రశ్న రాయటానికి. సో, 2 నిమిషాల్లో మన ఆన్సర్ మైండ్లో ఫ్రేమ్ అవుతుంది. ఈ 10 మినిట్స్ని ఎఫిషియెంట్గా మనము ఆన్సర్ రాయగలుగుతాం. సో, ఈ ప్రశ్నకి సంబంధించి నేను ఒక చిన్న కోడ్ అనేది రూపొందించాను. BANKREFORMS బ్యాంక్ రిఫార్మ్స్. సో, ఈ కోడ్లోనే ఆన్సర్ మొత్తం ఉంది. సో, B అంటే బ్యాంక్ కన్సల్టేషన్, ఏ అంటే అసెట్ క్వాలిటీ రివ్యూ, N అంటే నరసింహన్ కమిటీ రికమెండేషన్స్, K అంటే కేవైసీ నామ్స్, R అంటే రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్, E అంటే ఎన్హాన్స్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, F అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్, O అంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ, R అంటే రెసల్యూషన్ మెకానిజం, M అంటే మైక్రో అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, S అంటే స్ట్రెంథనింగ్ గవర్నెన్స్. సో, బ్యాంక్ సెక్టార్ అనగానే మీకు బ్యాంక్ రిఫార్మ్స్ అనే ఈ వర్డ్ మైండ్లో ఈజీగా వచ్చేస్తుంది. వన్స్ ఈ వర్డ్ రాగానే ఆల్రెడీ మనం దీని మీద 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తుంటాం ఆన్సర్ని. ఈ విధంగా సబ్ హెడింగ్ పెట్టేసి సో, అసెట్ క్వాలిటీ రివ్యూ, సో బ్యాంక్ కన్సల్టేషన్ అని సబ్ హెడింగ్ పెడతాం. సో, ఇక్కడ చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో మెర్జర్ చేయటం జరిగింది. 2019లో BOB బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని బ్యాంక్స్ మెర్జ్ చేశాము. 2020లో కొన్ని బ్యాంక్స్ చేసి ఇప్పుడు చిన్న బ్యాంక్స్ అన్నిటినీ కలిపి పెద్ద బ్యాంకులో అవ్వటం వలన బ్యాంకు యొక్క స్ట్రెంగ్త్ పెంచుకోవటం జరిగింది. ఈ విధంగా అయిపోయింది, ఇంతే. సో, ఈ యొక్క 10 పదాలలో మనం రాయాలనుకున్నది బ్యాంక్ కన్సల్టేషన్లో రాసేస్తాం. అసెట్ క్వాలిటీ రివ్యూ. సో, RBI 2015లో దీన్ని తీసుకురావటం జరిగింది. దీనివలన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ NPAలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తాయి. దాని ద్వారా బ్యాంకుల యొక్క అసెట్ ఆస్తిని దాని యొక్క క్వాలిటీని రివ్యూ చేయడం ద్వారా బ్యాంకింగ్ని బలోపేతం చేసుకుంటాం. సో, నరసింహన్ కమిటీ వివిధ సూచనలు ఉన్నాయి. ఆ సూచనలో మీరు ఏదైనా 1 or 2 రాసుకోవచ్చు. కేవైసీ నామ్, రీక్యాపిటలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్. బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వము 1,70,000 కోట్లని డిఫరెంట్ టైమ్స్లో అందించడం జరుగుతూ వస్తుంది. ఎన్హాన్స్డ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో, బ్యాంకులపై బేసిల్ 3 కానీ ఈ విధంగా నిబంధనలను తీసుకొచ్చి వాటి CR క్యాపిటల్ రిజర్వ్స్ రేషియోని పెంచుకోవటము, ఇటువంటి నిబంధనల్ని పెంచాం.
ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని వచ్చాం. ఈ బ్యాంక్ మర్చెంట్ ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా ఇంక్లూజన్ చేశాం. ఆపరేషనల్ ఎఫిషియన్సీ, నిబంధనలు సరళీకృతం చేశాం. ఇంద్రధనుసు ప్రోగ్రాం తీసుకొచ్చాం బ్యాంకింగ్లో. సో వాటిని రివ్యూ చేయటం జరిగింది. రిసొల్యూషన్ మెకానిజం, ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయో వాటిని ఇన్సాల్వెన్సీ బ్యాంక్ కోడ్ IBC ద్వారా వాటిని సాల్వ్ చేయటం జరిగింది. మైక్రో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పేటిఎం బ్యాంక్ ఇటువంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్ స్పెసిఫిక్గా బ్యాంకింగ్ని చేశాం. స్ట్రెంథనింగ్ గవర్నెన్స్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి అన్ని నియామకాల్లో మార్పులు, పారదర్శకం తెచ్చాం, జవాబుదారీ పెంచాం. సో ఎక్కడ పోతుందండి? కరెక్ట్గా మీరు లెక్క పెడితే 5 నిమిషాల్లో దీనికి సంబంధించి ఫుల్ ఫ్రేమ్ వర్క్ ఉన్నది. ఎప్పుడైతే మన మైండ్లో పూర్తి ఆన్సర్ రాగలుగుతుందో సో వెంటనే మన పెన్ను కూడా చాలా స్పీడ్గా వెళ్ళటం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఈ ఆన్సర్ రాయటానికి మీకు 10 నిమిషాలు కూడా పట్టదు. ప్రాపర్గా రాయగలిగితే, అంటే కొద్దిగా రైటింగ్ ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు 8 మినిట్స్లో రాయగలుగుతారు. దీన్ని చూసినప్పుడు ఈ బ్యాంక్ సెక్టర్ 2 మినిట్స్ పట్టదు. ఇక్కడ మీకు దీన్ని ప్రశ్న ఏం రాయాలి, జవాబు ఏం రాయాలి, జవాబులో ఏముండాలని కరెక్ట్గా లెక్క పెడితే 5 సెకండ్స్ కన్నా కూడా ఎక్కువ పట్టదు. సో ఈ బ్యాంక్ రిఫార్మ్స్ అన్నీ మీ మైండ్లోకి రీకాల్ అవ్వటానికి ఎన్ని సెకండ్లు పట్టిందండి? 1 సెకండ్ కరెక్ట్గా లెక్కేసుకుంటే. సరే 5 సెకండ్స్ అనుకున్నా కానీ, లేదా ఒక 30 సెకండ్స్, అది మ్యాక్స్ అండి. 30 సెకండ్స్ టైం పట్టినా కానీ మీకు టైం ఎక్కువ సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఒకటి టైం సేవింగ్ చేసుకోవాలి. ఆన్సర్లో కరెక్ట్గా ఒక 10 బుల్లెట్ పాయింట్స్ వచ్చేటట్టు ముందుగానే మన ఆన్సర్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఆన్సర్ రైటింగ్ ఒకటే మనకు చదివారు, మీరు చదవటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. చదివితే అక్కడ ప్రజెంటేషన్లో పెద్దగా ఏమీ ఉండదు. సో ఆన్సర్ రైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రైటింగ్ చేయటం వలన ఇక్కడ నేను ఇది ఇచ్చాను, కొన్ని చోట్ల కాస్త ఈజీ రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతాం మనము సింపుల్ పిక్చరోగ్రాఫిక్ ఫార్మేట్లో. సో డిఫరెంట్ ఫామ్స్లో మన ఆన్సర్ని ఈజీగా 10 పాయింట్స్ ప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా 5 to 6 out of 10 చక్కగా వస్తుంది. ఒక పోస్ట్ అయితే గ్యారంటీ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒక 500 ప్రశ్నలని మరియు దానికి సంబంధించిన జవాబులని, ఆన్సర్స్ని రెడీ చేసి ఉంచుకుంటాం. సో మీరు ఈ 500 ప్రశ్నల్ని కరెక్ట్గా లెక్క పెడితే 5 గంటల్లో రివైజ్ చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎంతసేపు పడుతుందండి ఇది రివిజన్ చేయడానికి? ఇప్పుడు నేను చెప్పాను బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్ అని. ఇప్పుడు ఈ క్లాస్ చూసిన ఏ అభ్యర్థి అయినా కానీ 2 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోడు దీన్ని రివిజన్ చేయడానికి. ఒకవేళ కొద్దిగా సబ్జెక్ట్ మినిమం నాలెడ్జ్ ఉన్నా 2 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు. సో 500 క్వశ్చన్స్ 5 అవర్స్లో రివైజ్ చేసే విధంగా మనం తయారవగలిగితే, అన్ని సబ్జెక్ట్స్ మీద మనకు పట్టు అనేది ఉంటే ఇంకా డిఫరెంట్ కౌంటర్లో ప్రశ్నలు వచ్చినా కానీ ఆన్సర్ రాయగలుగుతాం. సో మన ఎఫర్ట్స్ అన్నీ మనం నిజాయితీగా ఎఫర్ట్స్గా పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా నేను ఈ బ్యాచ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి 9505753375 సో దాన్ని కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోండి గ్రూప్ 1కి సంబంధించి. సో అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి మనము ఏదైతే ప్లాన్ అనుకోవటం జరిగిందో సో అది ఓన్లీ MCQ ఫార్మేట్లో ఉంటుంది. సో MCQ ఫార్మేట్లో మనము ఒక 500 క్వశ్చన్స్ లేటెస్ట్గా మనము APPSC గ్రూప్ 2కి అరౌండ్ 3000 క్వశ్చన్స్ని మనము ఈ టెస్ట్ ఫార్మేట్లో క్వశ్చన్, దానికి ఆన్సరు, దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషను, వివరణ నోట్స్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఒక 5000 క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసుకొని అప్డేట్స్ చేసుకోగలిగితే ఇంకెక్కడికి పోవద్దు. దీని చుట్టూనే ఒకసారి పర్ఫెక్షన్గా 10 రౌండ్లు 10 ప్రదక్షిణాలు చేశామంటే అక్కడ ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కానీ చక్కగా ఆన్సర్ అన్నది చేయగలుగుతాం. సో ఇంకా టైం బీయింగ్లో ఏదన్నా చేంజెస్ ఉంటే వాటిని కూడా అడాప్ట్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్
క్లియర్ చేయాలి. సో, మెయిన్స్ ప్రిపేర్ అయినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ప్రిలిమ్స్‌కి కూడా దాని అప్రోచ్‌లో దానికుండాలి. అక్కడ ఈ ఎంసీక్యూ క్వెషన్స్ ఉపయోగపడతాయి. సో, గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎంసీక్యూస్ ప్రిపరేషన్‌లో ఉంటారు కాబట్టి ప్రిలిమ్స్‌ని కూడా ఈజీ చేయగలుగుతారు. ఇక్కడ సమస్యల్లో గ్రూప్ 2 వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ నా వల్ల కాదు అనే ఒక భావన. సో, దానిని నేను ఇట్లాంటి సింపుల్ లాజిక్స్ తోటి అండ్ ఈ బ్యాంక్ రిఫార్మ్స్ అనే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవటానికి దానికి ఏం క్వాలిఫికేషన్స్ కావాలండి? ఈవెన్ ఎల్‌కేజీ పిల్లాడికి ఏబీసీడీలు 4 సార్లు రాయిస్తే వాడికి వచ్చేస్తది. వాడు రాస్తాడు. అవునా కదా పిల్లలు. సో, ఆ మాత్రము నాలెడ్జ్‌ని మనము అంటే నాలెడ్జ్ ఇన్ ది సెన్స్ ప్రాక్టీస్ చేయగలిగితే ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళే రాయొచ్చా, గ్రూప్ 1కే రాయొచ్చా, సివిల్స్ వాళ్ళు రావాలా, ఎవరొచ్చినా కానీ మనం ఆన్సర్ కరెక్ట్‌గా ఉందంటే మనం చేసినట్టే. సో, ఇక్కడ గ్రూప్ 2 వాళ్ళు ఓన్లీ నాకు ఎంసీక్యూ ఒకటే వస్తుందండి, నేను ఆన్సర్ రాయలేను, నాకు అన్నీ రాదు అన్నప్పుడు సింపుల్ ఫార్మాట్ ఇది గుర్తుపెట్టేసుకోండి. ఈ విధంగా కొన్ని గుర్తుపెట్టుకున్నారంటే ఆటోమేటిక్‌గా స్ట్రెంత్ వస్తుంది. యాక్చువల్‌గా గ్రూప్ 2 వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. గ్రూప్ 1 వాళ్ళు కేవలము గ్రూప్ 1కి మాత్రమే ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు కేవలము పైన మాత్రమే ఆన్సర్‌లో ఒక 10 పాయింట్లు కొద్దిగా అంతవరకే ఉంటారు. ఈ గ్రూప్ 2 వాళ్ళకి ఫ్యాక్ట్స్ ఎక్కువ తెలుస్తాయి. ఈ ఫ్యాక్ట్స్‌కి కాస్త కాన్సెప్ట్ ఎడిషన్ చేస్తే వీళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. అదేవిధంగా గ్రూప్ 1 వాళ్ళు కాన్సెప్ట్ బాగా తెలుస్తుంది. వీళ్ళకి కొద్దిగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ టచ్ చేయగలిగితే ఇక్కడ స్కోర్ వస్తుంది. ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో దాన్ని సరిచేసుకుంటూ వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో, అది జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏపీ కానీ, టీజీ కానీ ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోండి. సో, దాంతోపాటుగా మనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. సో, ఆర్థికంగా ఏదో ఒక దారి అనేది మనకు కనిపిస్తూ ఉండాలి. ఇక్కడే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూర్చుంటే పనులు కావు. సో, ఒకవైపు మీ ప్రిపరేషన్ సింపుల్గా ఒక డైలీ 2-3 అవర్స్ దాని వైపు కేటాయిస్తూనే కాస్త స్టాక్ మార్కెట్ ఇట్లాంటివి నేర్చుకుంటూ ఉండండి. ఇది మంచి దారి చూపిస్తుంది మీకు. జాబ్ వచ్చినా మీ ఇంట్లో వాళ్ళతో చేయించుకున్నా చక్కగా కానీ ఒక ఆర్థిక భరోసా ఇది కల్పిస్తూ వస్తుంది. సో, మీకంటూ ₹1 రేపు సంపాదించుకోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో, ఈ స్టాక్ మార్కెట్ కోర్స్ మనం అందిస్తున్నాం. దీనికి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని చేరచ్చు. సో, ఇది నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో, నెక్స్ట్ కాస్త డిఫరెంట్ అప్రోచ్ తోటి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. సో, వర్క్ చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి. సో, అన్నీ మంచి జరుగుతాయి. సో, ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.